క్రెడిట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి చూద్దాం. క్రెడిట్ విల్ రిడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ, అంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ని డైరెక్ట్గా తగ్గించే బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కట్టాల్సిన ట్యాక్స్ 3000, బట్ ఇక్కడ మీకు 1000 ట్యాక్స్ క్రెడిట్ ఉంది. సో 3000లో నుండి మీ 1000 క్రెడిట్ని మైనస్ చేస్తే మీరు కట్టాల్సిన ట్యాక్స్ 2000 మాత్రమే. క్రెడిట్స్ 2 టైప్స్ ఉంటాయి, రీఫండబుల్ క్రెడిట్స్ అండ్ నాన్ రీఫండబుల్ క్రెడిట్స్. ఫస్ట్ రీఫండబుల్ క్రెడిట్స్ అంటే ఏంటి, అవేంటో చూద్దాం. రీఫండబుల్ క్రెడిట్స్ అంటే మీ ట్యాక్స్ లయబిలిటీ కంటే క్రెడిట్ ఎక్కువగా ఉంటే మిగిలిన అమౌంట్ని ఐఆర్ఎస్ రీఫండ్గా ఇస్తుంది. కామన్గా వచ్చే రీఫండబుల్ క్రెడిట్స్ ఏంటో చూద్దాం. ఎర్నడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్, అడిషనల్ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్, ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్, అమెరికన్ ఆపర్చునిటీ ట్యాక్స్ క్రెడిట్. లెట్స్ సీ ద ఎర్నడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్. ఎర్నడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మీ ఇన్కమ్ తక్కువగా ఉంటే అప్పుడు ఐఆర్ఎస్ మీ ట్యాక్సెస్ని తగ్గించడం లేదా ఎక్స్ట్రా రీఫండ్ని ఇవ్వడం చేస్తుంది. అసలు ఎర్నడ్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని కింద ఏమొస్తాయంటే W2 వేజెస్, శాలరీస్, టిప్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్, వీటిని ఎర్నడ్ ఇన్కమ్ క్రెడిట్ అంటారు. అండ్ ఈ క్రెడిట్ సిటిజన్స్ అండ్ క్వాలిఫైయింగ్ రెసిడెంట్స్కి మాత్రమే వస్తుంది. అండ్ క్రెడిట్ ఎంత వస్తుంది అనేది ఫైలింగ్ స్టేటస్ అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఉంది చూడండి. మనం కట్టాల్సిన ట్యాక్సెస్ 0 ఉంది అండ్ ఎర్నడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేసి $3,995 ఉంది. అంటే మనం ఏం ట్యాక్సెస్ పే చేయట్లేదు, బట్ మనకి ఐఆర్ఎస్ రీఫండ్గా $3,995 ఇస్తుంది. ఈ క్రెడిట్ తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ది అడిషనల్ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్, దీన్ని ACTC అని కూడా అంటాం. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్లో రీఫండ్గా తిరిగి వచ్చే భాగాన్ని ACTC అని అంటాం. అడిషనల్ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే క్వాలిఫైయింగ్ చైల్డ్ ఉండాలి, చైల్డ్కి వ్యాలిడ్ SSN ఉండాలి అండ్ ట్యాక్స్ పేయర్కి ఎర్నడ్ ఇన్కమ్ ఉండాలి. మీరు ఈ ఇమేజ్లో చూస్తే స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ ఉంది. అండ్ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేసి ఈచ్ కిడ్కి 2000, ఇది బిఫోర్ 2024 వరకు. బట్ ఇన్ 2025 చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ 2200 అయ్యింది. అండ్ ఈ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే చైల్డ్ ఏజ్ షుడ్ బి మస్ట్ బిలో 17 years. సో యాజ్ పర్ ఇమేజ్ మనం చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ 2000 అనుకుందాం. ట్యాక్స్ లయబిలిటీ 600 ఉంది. అప్పుడు 600 ట్యాక్స్ని రెడ్యూస్ చేస్తుంది. మిగిలిన 1400లో యాజ్ పర్ రూల్స్ ఎలిజిబుల్ అమౌంట్ రీఫండ్గా వస్తుంది. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్కి ఇన్కమ్ లిమిట్స్ కూడా. సింగిల్ ఫైలర్స్ ఇన్కమ్ షుడ్ బి బిలో 2 lakh అండ్ MFJ filers income should be below 4 lakh. This is all about AOTC. You can see this image. These image show you clearly about child tax credit and additional child tax credit. So you will get an idea. Next one is premium tax credit. దీన్ని PTC అని కూడా అంటాం. ఇది USలో హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని మార్కెట్ ప్లేస్లో కొన్నప్పుడు క్వాలిఫై అయితే ఈ క్రెడిట్ వస్తుంది. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మార్కెట్ ప్లేస్ నుండి ఫామ్ 1095A వస్తుంది. తర్వాత ఫామ్ 8962 యూజ్ చేసి యాక్చువల్ క్రెడిట్ క్యాలిక్యులేషన్ చేస్తాం. ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్ని ముందే మంత్లీగా యూజ్ చేసుకోవడాన్ని అడ్వాన్స్ ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్ అని అంటారు. అండ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఫైనల్గా క్యాలిక్యులేట్ అయ్యే యాక్చువల్ క్రెడిట్ని ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ అమెరికన్ ఆపర్చునిటీ ట్యాక్స్ క్రెడిట్, దీన్ని AOTC అని కూడా అంటాం. AOTC అనేది కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కోసం US గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్ క్రెడిట్. ట్యాక్స్ పేయర్ ఆర్ డిపెండెంట్ కాలేజ్లో చదివితే ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ మీద మ్యాక్సిమం 2500 ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. AOTC క్లెయిమ్ చేసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి, అట్లీస్ట్ హాఫ్ టైమ్ స్టూడెంట్గా ఎన్రోల్ అయ్యి ఉండాలి,
ఫస్ట్ 4 years ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండాలి. మ్యాక్సిమం క్రెడిట్ ఫస్ట్ 2000 ఎక్స్పెన్సెస్కి 100% వస్తుంది. నెక్స్ట్ 2000 ఎక్స్పెన్సెస్కి 25% మాత్రమే వస్తుంది. అంటే టోటల్గా 2500 మ్యాక్సిమం ఏఓటీసీ వస్తుంది. మ్యాక్సిమం రీఫండబుల్ క్రెడిట్ 40% మాత్రమే. అంటే మనకి 2500 క్రెడిట్ వస్తుంది, బట్ అందులో 40% రీఫండబుల్ అంటే 1000 వరకు రీఫండ్ వస్తుంది. ఎలిజిబిలిటీ రూల్స్ అప్లై అవుతేనే వస్తుంది. అండ్ లెట్స్ సీ వాట్ ఆర్ ద క్వాలిఫైయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లైక్ ట్యూషన్ ఫీ, టెక్స్ట్ బుక్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ 1098T is the tuition fee form which is issued by educational institution. We will report this in form 8863. And maximum AOTC రావాలి అంటే 4000 క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. AOTCకి ఇన్కమ్ లిమిట్స్ కూడా ఉంటాయి. సింగిల్ అండ్ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్కి ఇన్కమ్ బిలో 80,000 ఉంటే ఫుల్ క్రెడిట్ వస్తుంది. అండ్ ఇన్కమ్ 80 to 90,000 మధ్యలో ఉంటే పార్షియల్ క్రెడిట్ మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ అబోవ్ 90,000 వాళ్ళ ఇన్కమ్ ఉంటే క్రెడిట్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. అండ్ కమింగ్ టు ఎంఎఫ్జేకి ఇన్కమ్ బిలో 1,60,000 ఉంటేనే ఫుల్ క్రెడిట్ వస్తుంది. ఇన్ కేస్ 1,60,000 నుండి 1,80,000 మధ్యలో ఉంటే పార్షియల్ రీఫండ్ వస్తుంది. అండ్ ఒకవేళ 1,80,000కి ఎబో ఉంటే వాళ్ళు క్రెడిట్కి ఎలిజిబుల్ అవ్వరు. అండ్ కమింగ్ టు ఎంఎఫ్ఎస్, ఎవరైతే ఎంఎఫ్ఎస్కి ఫైల్ చేసుకుంటారో వాళ్ళు ట్యూషన్ ఫీ యాడ్ చేసుకోవడానికి క్వాలిఫై అవ్వరు. అండ్ నాన్ రెసిడెంట్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏఓటీసీ క్లెయిమ్ చేసుకోలేరు. ఓన్లీ రెసిడెంట్స్కి మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవి రీఫండబుల్ క్రెడిట్స్. అండ్ నాన్ రీఫండబుల్ క్రెడిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.